దగ్గరికి రా. నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు మరియు వారి మిత్రబృందము ఈ అన్న క్యాంటీన్ కార్యక్రమానికి డోన్లో అన్న క్యాంటీన్ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ భోంచేసి మా యొక్క సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. అంటే బాగుంది. 5 రూపాయలకే దేశంలో ఎక్కలేని విధంగా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో 5 రూపాయలకు అన్నం పెడుతున్న ఏకైక అన్నదాత నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇది సామాన్యుడు సైత్యము 5 రూపాయలు. ఈరోజు ఒక చిన్న టీ తాగితే 10 రూపాయలు టీ, 10 రూపాయలు జరుగుతుంది ఒక టీ. అట్లాంటిది 5 రూపాయలకే అన్నము పెడుతున్నాడంటే పొద్దున పూట ఇడ్లీ, దోశ, పూరి ఇట్లా రకరకాల ఆహార పదార్థాలను కూడా టిఫిన్ కూడా అందిస్తున్నాడు. ఇది ఎంతో హర్షించదగ్గ విషయము. జిల్లాకే దేశానికే ఆదర్శం. ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ ఈరోజు విజిలెన్స్ కమిటీ మెంబర్గా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబరు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ అన్న క్యాంటీన్ని సందర్శించి 5 రూపాయలు టోకెన్ తీసుకొని భోజనం చేయడం జరిగింది. చాలా మంచి భోజనము, సాంబారు, కర్రీ, తర్వాత మామిడికాయ చట్నీ, అన్నము, పెరుగు సంతృప్తిగా, అంటే ఒక మనిషి తినగలిగినంత అన్నాన్ని ఈరోజు బయట 90 రూపాయలు భోజనం నడుస్తుంది. అటువంటిది 5 రూపాయలకి అన్నం పెడుతూ ఇది నిజంగా కూడా చాలా మంచి. ఇది అన్నదాతగా పేరు పొందిన చంద్రబాబు నాయుడిని అభినందిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నీళ్ళ వసతి అనేది, తాగునీరు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎవరైనా రోటరీ క్లబ్ కానీ లయన్స్ క్లబ్ వాళ్ళు ఒకటి ఫిల్టర్ వాటర్ RO పాయింట్ ఏర్పాటు చేసి త్రాగునీటి ఫిల్టర్ నీళ్లను అందిస్తే బాగుంటుంది. చిన్న క్యాన్లో అందించడం వల్ల త్రాగునీటి వల్ల ఇబ్బంది కలుగుతుంది. కనుక త్రాగునీటి కూడా లయన్స్ క్లబ్ కానీ రోటరీ క్లబ్ వాళ్ళు కానీ ఈ నీళ్ళ వసతిని ఏర్పాటు చేయాలంటూ కోరుకుంటూ, అదేవిధంగా డోన్ పట్టణంలో ఫంక్షన్స్ అంటే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, తర్వాత ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ స్వీట్ని కూడా అంటే భోంచేసే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక స్వీటు ఇస్తే అది వాళ్ళకు సాటిస్ఫై అవుతుంది. భోంచేయడానికి వచ్చిన వాళ్ళు ఒక తీయదనాన్ని కూడా అందించినట్లుంటుంది. కనుక మీరు ఎక్కడెక్కడనో కార్యక్రమాలు చేస్తుంటారు. అట్లా కాకుండా మీ పిల్లల పుట్టినరోజులు, మీ పెళ్లి రోజులు, మీ తల్లిదండ్రుల పెళ్లి రోజులు, పుట్టినరోజులు, తర్వాత సంస్మరణ దినాలు అంటే దినాలను ఇవన్నింటినీ గుర్తించుకొని ఇక్కడనే వచ్చి అన్నం టయానికి ఒక స్వీట్ని భోంచేసే ప్రతి ఒక్కరికి ఒక స్వీట్, ఏదో ఒక స్వీటు అందిస్తే ఇది మీ ద్వారా అందరూ కూడా చైతన్యం అవుతారు. ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళంతా నిజమైన నిరుపేదలు ఈరోజు 5 రూపాయల భోజనానికి ఆనందమైన భోజనము అందిస్తున్నందుకు వాళ్లకు, తర్వాత డోన్ ఎమ్మెల్యే గారికి కూడా, సూర్యప్రకాష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన కూడా ఈ అన్న క్యాంటీన్కి తన వంతు ఆర్థిక సాయం ప్రతిరోజు అందిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని డోన్లో ఏర్పాటు చేయడంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి, వారి సత్యమణి సుజాతమ్మ గారికి కూడా మేము ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆహారంలో ఎటువంటి లోపం లేదు, బాగుంది. ఆహారం మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లకు ఒక ఎగ్గు కూడా, అంటే ఇప్పుడు మామూలుగా మిడ్ డే మీల్స్ స్కూళ్ళల్లో అన్ని దాంట్లో ప్రభుత్వము కొడుగుడు ఇస్తుంది. ఏదో ఒక రోజు, ఒక ఆదివారం రోజు, ఏదో వారంలో ఒక రోజు, ఏదో ఒక రోజు, ఒక మంగళవారం రోజు ఒక కోడిగుడ్డును కూడా సరఫరా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన జల్దుర్గము హై స్కూల్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రజాక్ గారు, తర్వాత ప్రముఖ స్వచ్ఛంద సామాజిక సేవకుడు జయరాజ్ గారికి, కృష్ణమూర్తి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణమూర్తి గారు ఇక్కడ భోజనం బాగుంటుందా? అంటే మీకు కడుపు నిండా పెడుతున్నారా? అన్ని సంతృప్తికరంగా. మీరు సార్, మీరు ఎట్లుంది సార్ భోజనాలకు కానీ ఎలాంటి లోపం లేదు. చిన్న పనులు చేసుకునే వాళ్ళకి కానీ, చిన్న వ్యాపారస్తులకు కానీ ఇది చాలా మంచి. చంద్రబాబు నాయుడు గారికి దీని గురించి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. చాలా సూపర్ ఉంది సార్. ఎట్లుందండి జయరాజ్ గారు ఇక్కడ భోజనం? బాగుందా? అంటే టిఫిన్ కానీ భోజనం కానీ రండి. మీ పేరు ఏం పేరు సార్? లోకేష్ సార్. మీకు భోజనము కడుపు నిండిందా లేకుంటే తక్కువ? బాగుంది. సాంబార్ కానీ, పెరుగు కానీ, ఇవన్నీ కానీ బాగున్నాయి. బాగా మనస్ఫూర్తిగా ఉంది. మీ పేరు ఏం పేరు సార్? లోకేష్. ఏ ఊరు సార్ మీది? మాధవరం. డోన్ దగ్గర ఉన్న మాధవరం, పేట దగ్గర ఉన్న మాధవరము. సరే, చాలా మంచి. అంటే వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియజేసినందుకు చేస్తూ ఈ సందర్భంగా జిల్లా
జాయింట్ కలెక్టర్ గారికి, జిల్లా పౌర సరఫరాల అధికారికి కూడా విజిలెన్స్ కమిటీ మెంబర్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఈ ఆహార లోపం లేకుండా మంచి నాణ్యతమైన ఆహారాన్ని అందిస్తున్నందుకు ఈ అన్న క్యాంటీన్ యాజమాన్య కమిటీకి, తర్వాత అందరికి కూడా దాతలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరి పుట్టినరోజులు జరిగినా, పెళ్లి రోజులు జరిగినా, ఏది జరిగినా ఇక్కడ ఒక స్వీటు తినే వాళ్ళకి అందిస్తే బాగుంటుందని చెప్పి నా విజ్ఞప్తి. నా పేరు ఏఈ నాగరాజు. నేను నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను.